ఈరోజు ఫ్రైడే కాబట్టి కొద్దిగా పులిహోరకి అన్నం వండుతున్నాము. చూడండి, పులిహోర కాబట్టి ఇగోండి 5 నిమ్మకాయలు మనము స్టవ్ వెలిగించుకున్నాం. పులుసంతా రైస్లో వేసి కలిపాము. ఇదిగోండి పోపు కూడా రెడీ అయిపోయింది. ఈ పోపు అంతా అన్నంలో వేసి చిత్రాన్నంలాగా కలుపుకుందాం. పోపు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపు రైస్లో వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. కొంచెం దేవుడికి పెట్టేసి మనం టిఫిన్ కింద తినేద్దాం ఫ్రెండ్స్. పూజ అయితే శుక్రవారం ఇలా జరిగింది, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, శివయ్యకి అమ్మవారికి ఇలా పూలు పెట్టాము. ఇదిగోండి ఫ్రెండ్స్, శివలింగానికి గంధమందు పూసి ఇలా పెట్టాము. ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం పూజ అయితే ఇదిగోండి ఇలా జరిగింది, చూసేయండి. ఈరోజు ప్రసాదంగా అమ్మవారికి చిత్రాన్నం అంటే నిమ్మకాయ పులిహోర చేసి పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పూజ అయితే ఇలా జరుపుకున్నాం. గణేశుడికి, ఆంజనేయ స్వామి, దుర్గమ్మకి. అదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం పూజ ఇలా జరుపుకున్నాము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గుమగుమలాడే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దేవుడికి కూడా పెట్టేసినాం. ఇప్పుడు మనం తిందాం. కొంచెం తీసుకొని తిందాం ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. దేవుడికి పెట్టిన తర్వాతే కదా చూడాల్సింది. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంది. అప్పుడప్పుడు పులగం కానీ, చిత్రాన్నం కానీ, పెరుగన్నం కానీ శుక్రవారము అమ్మవారికి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. మంగళవారం, శుక్రవారం. చిన్నోడు కూడా ఒకరు టేస్ట్ చేస్తారంట, చూద్దాం. ఇద్దరా చూడరా ఎలా ఉంది శశాంత్ పులిహోర? వేరే లెవెల్ టేస్ట్.